అభాగ్యుల జీవితాల్లో కాంతిరేఖల సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం పేదల మేలు కోసం కృషి చేస్తుందని మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సోమవారం సామలకోట మండలం కొప్పవరం గ్రామంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజప్ప పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కాకినాడ జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన 5 మంది లబ్ధిదారులకు 7,95,350 రూపాయల సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు సీఎం సహాయ నిధి భరోసా కలిగిస్తుందని ఎమ్మెల్యే రాజప్ప తెలిపారు. ప్రజల అర్జీలు స్వీకరించి వాటిని ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్తూ సహకారం అందిస్తున్నందుకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కృషిని ఆయన కొనియాడారు. కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని, దరఖాస్తులు పంపిన వారం రోజుల్లోనే సహాయ నిధి చెక్కులు రావడం లబ్ధిదారుల్లో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. అలాగే ఒక చిన్నారి వైద్యం నిమిత్తం 80,000 రూపాయల ఎల్ఓసి అర్జీ చేసుకున్న 24 గంటల్లో అందించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రాజ్యసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ప్రతిపక్ష నేత తోట నవీన్, మాజీ డిప్యూటీ మేయర్ అరగల శ్రీనివాసరావు, చింతపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. బాగుపడతారు ఆరోగ్యంతో ఆరోగ్యం ప్రాధాన్యత ఇచ్చి సీఎం రిలీఫ్ పెట్టి పెద్ద ఎత్తున ఎవరు వచ్చినా మరి అందరికి ఎవరికైనా సరే ఇస్తానని చెప్పడమే కాకుండా ఈవేళ చెక్కులు కూడా వెంటనే ఒక వారం రోజుల్లో ఇవాళ పంపామంటే వారం రోజులు వచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు. చాలా బాగా జరుగుతుంది. ఇది అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి తెలియదు. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యం ఉంది, ఎన్టీఆర్ది అది కూడా ఇవాళ హాస్పిటల్స్లో మరి జరుగుతుంది. ఎవరైనా ఆపరేషన్ చేసుకుంటే దానికి మనం ఇవాళ హాస్పిటలే అది చేయడం జరుగుతుంది. మూడోది ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కింద 5 లక్షల వరకు పెట్టడం జరిగింది. చాలా మంచి స్కీమ్ అది. ఈ స్కీమ్ వల్ల మనకి చాలా ఉపయోగపడతాం. అంటే ఇవాళ కూడా మన సానా సతీష్ గారు మరి ఆఫీస్ పెట్టి ఈ ఆఫీసులో ఫిర్యాదు తీసుకుని ఈ ఫిర్యాదులను పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాడు. అలాగే సీఎం రిలీఫ్ కూడా తీసుకుని అప్లికేషన్ తీసుకుని ఇవాళ 5,000కి 7,95,000 ఈవేళ మేము ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తూ మరి ఏదైనా పార్టీ కోసం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం నాయకులందరూ కూడా పార్టీకి పనిచేసి ప్రజలతో ఉండాలన్నదే చంద్రబాబు నాయుడు ఉద్దేశం. అని చెప్పి ప్రజల్లో ఉండి మరి ఉండడానికి సానా సతీష్ గారు మరి ఆయన ఢిల్లీలో మరి బిజీగా ఉంటున్నాడు. ఎప్పటికప్పటికి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇంకా బిజీగా ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధికి అనేక కార్యక్రమాలు తీసుకురావాలని సానా సతీష్ గారిని కోరుకుంటూ